తన ద్వారా వేల మంది బీజేపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రాజమండ్రి హోటల్ మంజీరాలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబీన్ నాయకత్వంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. చిన్న వయసులో అధికారంలో ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబీన్ తమ బాస్ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం గొప్ప విషయమన్నారు. బీజేపీ పట్ల కొందరిలో ఉన్న అపోహలు తొలగించి ఇది అన్ని మతాల పార్టీ అని మోడీ చాటి చెప్పారని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను రాజానగరం, రంపచోడవరం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని, ఇప్పుడు రాజమండ్రిలో కూడా చేస్తున్నానని కంబాల శ్రీనివాసరావు అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి రోజు ఎక్కడో ఒక చోట 10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ధూపదీప నైవేద్యం లేని గుడులకు ఆర్థిక సహాయం అందించి అక్కడ నిత్యం దీపారాధన జరిగేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనేక దేవాలయాల్లో స్వామి, అమ్మవారికి అవసరమైన ఆభరణాలకు లక్షల నుంచి కోటి వరకు వెచ్చిస్తున్నట్లు ఆయన వివరించారు. తనపై ఓర్వలేక బురద జల్లేందుకు కొందరు దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని కంబాల శ్రీనివాసరావు అన్నారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తానన్నారు. తమ పార్టీలో అందరూ తనకు సహకరిస్తున్నారని, అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన రోజు. ఈరోజు ప్రజలందరికీ నేను 3 నియోజకవర్గాల్లోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచి 2 సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు చేస్తున్న 18 రకాల సేవలు చేస్తున్న సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీలోకి నన్ను ఆహ్వానిస్తున్న మీదట అప్పటి మా జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామకుమార్ గారు, మా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు కాకినాడలో ఉంటున్న సూర్యనారాయణరాజు గారు, వేటుకూరు సూర్యనారాయణరాజు గారు నన్ను ఆహ్వానించిన మీదట ఈ 3 జిల్లాలకు సంబంధించి నేను అంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఈ మధ్యకాలం రాజమండ్రి, కాకినాడలో కొన్ని సేవలు చేస్తున్నాను. సంబంధించిన నాకు అభిమానులు అలాగే నాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చాలా ప్రత్యేకమైన నా అభిమానులకి, కార్యకర్తలకి ఒక చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం తెలియజేయాలి కాబట్టి ఈ పత్రికా సమావేశం నిర్వహించడం. ఈరోజు భారతీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం. మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా, జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు 16వ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ఆ మహానుభావుడు 1980 మే 23వ తారీఖున రాంచీలోని జార్ఖండ్లో జన్మించి ఆయన 2006 నుంచి ప్రముఖమైన ఆయన తండ్రి మరణానంతరం ఆయన అంటే కిషోర్ ప్రసాద్ గారు, కిషోర్ ప్రసాద్ సిన్హా గారి తండ్రి, మీరా సిన్హా గారు వారి తల్లి. ఆయన 1980 మే 23 జన్మించి భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానాన్ని పొంది 2006లో మొదటిసారిగా ఆయన బంకింపూరు నియోజకవర్గా నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నికవడం జరిగింది. తర్వాత 5 సార్లు వెనుతిరిగి చూడకుండా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ముందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు మాట చెప్పాడు. ఈరోజు నితిన్ నవీన్ నాకు బాస్గా మారాడని చెప్పడం ఆయన యొక్క గొప్ప సంస్కారానికి, చిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం, ఛత్తీస్గఢ్, సిక్కిం వంటి రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉండడం, ఆ రాష్ట్రాల్లో ఈ విజయం సాధించడానికి కారకుడవడం ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి పెట్టని కోటగా మారాయి. అందువల్ల ఈరోజు ఆయన 2025లో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైన ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తే సంవత్సరం తిరగకుండా 2026లో ఆయన జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు, ఫుల్ టైం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యత స్వీకరించారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యత స్వీకరించారు ఆయన. సో ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ ప్రత్యేకమైన సమావేశం ఏర్పడి మీ ద్వారా నేను అందరికీ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తీసుకెళ్తాను.